సూర్యపుత్ర కర్ణుడిని ముంచేసిన 3 శాపాలు ఇవే. మహాభారతంలో ప్రతి పాత్ర తెలుసుకోదగినదే. అయితే ఎన్నిసార్లు చదివినా విన్నా ఆసక్తికరం అనిపించే క్యారెక్టర్, అయ్యో అనిపించే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కర్ణుడనే చెప్పుకోవాలి. అసలు కర్ణుడి పుట్టుక నుంచి మరణం వరకు అడుగడుగు పరీక్షా సమయమే. వీటికి తోడు అధర్మపరులు, దుర్మార్గులతో స్నేహం ఆ శాపాల ప్రభావాన్ని మరింత పెంచింది. ఇంతకీ కర్ణుడి ముంచేసిన ఆ 3 శాపాలేంటి? ఆ సందర్భాలేంటి? శాపగ్రస్త జీవితం. భూమ్మీద పడగానే శాపగ్రస్తుడయ్యాడు కర్ణుడు. దూర్వాసుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలి అనుకుంది కుంతీదేవి. నదీ తీరంలో కనిపిస్తున్న సూర్యుడిని చూసి మహర్షి తనకు ఉపదేశించిన మంత్రాన్ని పఠించింది. వెంటనే ప్రత్యక్షమైన సూర్యుడు కర్ణుడిని ప్రసాదించాడు. కవచకుండలాలతో సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడిని చూసి కంగారుపడింది. అప్పటికి ఇంకా కుంతీదేవికి వివాహం కాలేదు. అందుకే ఆ బాలుడిని ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. అలా రథం నడుపుకునేవాని ఇంటికి చేరాడు కర్ణుడు. అందుకే సూతపుత్రుడు అని పిలుస్తారు. పాండవుల్లో అగ్రజుడైన కర్ణుడు రాజ్యంలో భోగభాగ్యాల మధ్య పెరగాల్సినప్పటికీ రథం నడుపుకునేవానింట పెరగాల్సి వచ్చింది. మొదటి శాపం. పాండవులు, కౌరవులకు విద్య నేర్పిస్తున్న ద్రోణాచార్యుడి వద్ద తాను కూడా విద్యను అభ్యసించాలి అనుకున్నాడు కర్ణుడు. కాని అక్కడ అవమానాలు ఎదురవడంతో పరశురామునిడి ఆశ్రయించాడు. అయితే పరశురాముడికి క్షత్రియులంటే వైరం. క్షత్రియ వంశ నిర్మూలనే ధ్యేయంగా పరశురాముడు మాహిష్మతి రాజ్యం మొదలు ఎందరో రాజులపై దండయాత్ర చేశాడు. అందుకే బ్రాహ్మణ పుత్రులకు తప్ప క్షత్రియులకు విద్య నేర్పించడు పరశురాముడు. అయితే విద్య నేర్చుకోవాలన్న ఆలోచనతో తాను బ్రాహ్మణుడినే అని అబద్ధం చెబుతాడు కర్ణుడు. సకల విద్యలు నేర్పించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు పరశురాముడు. అయితే ఓ సందర్భంలో అలసిపోయిన పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టి నిద్రపోతాడు. ఆ సమయంలో ఓ తేనెటీగ కర్ణుడిని కుట్టేస్తుంది. రక్తం కారుతున్నప్పటికీ గురువుకి నిద్రాభంగం కలగకూడదని భరిస్తాడు కర్ణుడు. నిద్రలేచి జరిగిన సంఘటన చూసి కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, ఎంత బాధని భరించగలిగాడంటే క్షత్రియపుత్రుడని గ్రహిస్తాడు. అబద్ధం, మోసాన్ని సహించలేకపోయిన పరశురాముడు నువ్వు సంపాదించిన జ్ఞానం, నేర్చుకున్న విద్య అత్యవసర సమయంలో మర్చిపోతావనే శాపం ఇచ్చాడు. రెండో శాపం. విద్యను అభ్యసించి ఇంటికి చేరుకున్న కర్ణుడు ఓసారి తన విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించుకుంటుండగా ఆ బాణం ఆవుకి తగిలింది. అప్పుడే అక్కడకు వచ్చిన ఆవు యజమాని అయిన బ్రాహ్మణుడు ఇందుకు ఫలితంగా తీవ్రంగా యుద్ధం జరుగుతున్న సమయంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోతుందని శపించాడు. మూడో శాపం. కర్ణుడిని అంగరాజ్యానికి రాజుని చేసి ప్రాణస్నేహితుడిగా పట్టం కట్టాడు దుర్యోధనుడు. ఓసారి తన రాజ్యంలో తిరుగుతుండగా ఓ చిన్నారి ఏడుస్తుండడం చూసి అక్కడకు వెళ్లి కారణం అడిగి తెలుసుకున్నాడు. తన తల్లి తనకు మట్టి కుండలో ఇచ్చిన నెయ్యి కింద పడింది. ఆమె కోప్పడుతుందని ఏడుపు మొదలెట్టింది. అదే నెయ్యి కావాలని పట్టుబడ్డంతో ఆ మట్టి నుంచి నెయ్యిని పిండి ఇచ్చి చిన్నారిని సంతోషపెట్టాడు. కాని అదే క్షణం భూదేవి శాపానికి గురయ్యాడు. నీ పిడికిలి కారణంగా గాయపడ్డానని, అత్యంత ముఖ్యమైన యుద్ధ సమయంలో నీ రథాన్ని అంతే గట్టిగా పట్టుకుంటానని శపించింది భూమాత. అలా పుట్టుకతో మొదలైన శాపగ్రస్త జీవితానికి ఈ 3 శాపాలు తోడవడం, అధర్మపరులైన కౌరవుల పక్షాన నిలవడం, ఫలితంగా కురుక్షేత్ర సంగ్రామంలో నేలకూలాడు కర్ణుడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.